ఎందుకంటే గత సంవత్సరం చిరంజీవి గారికి ప్రకటించిన పద్మవిభూషణ్ కావచ్చు, ఈ సంవత్సరం బాలకృష్ణ గారికి ప్రకటించిన పద్మభూషణ్ కావచ్చు, రెండు వారు సినిమా రంగానికి చేసిన సేవలకు కాకుండా సేవా రంగానికి చేసినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకునే ఇవి ప్రకటించారన్న విషయం సుస్పష్టం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ తెలుగు వాళ్ళ మీద ఒక వివక్ష చూపిస్తూ వచ్చింది. ఆంధ్రుల ఆరాధ్య దైవం వెండితెర వేల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని మనసావాచ కర్మణ కోరుకునేటటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒక. చిరంజీవి గారికి పద్మభూషణ్, చిరంజీవి గారి తర్వాత మీకు మోహన్ బాబు గారికి పద్మశ్రీ, వీళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత కృష్ణ గారికి పద్మభూషణ్ ఇస్తారు. కృష్ణ గారికి చాలా ఆలస్యంగా పద్మభూషణ్. విజయ నిర్మల్ గారు ప్రపంచంలోనే 46 సినిమాలకి దర్శకత్వం వహించిన ఏకైక మహిళ. ఆవిడకి రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం తప్ప పద్మ పురస్కారం కానీ మరొక పురస్కారం కానీ ఆవిడకి లేవు. 800 సినిమాల్లో యాక్ట్ చేసి ప్రపంచ సినిమా చరిత్రలో ఆయన వేసినన్ని క్యారెక్టర్స్, వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్ ఇంకొకరు వేయలేదు. ఆయన కైకాల సత్యనారాయణ గారికి, ఆయనకి ఏ పద్మ అవార్డు లేదండి, ఏ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి పద్మ పురస్కారం లేదండి, చంద్రమోహన్ గారికి లేదు, సహజ నటి జయసుధ గారికి లేదు, రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు ఏ పురస్కారం. డాక్టర్ దాసరి నారాయణరావు గారికి పద్మశ్రీ కూడా లేదంటే నమ్ముతారు. అల్లు అరవింద్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లేదండి, ఏ పద్మ పురస్కారం అల్లు అరవింద్ గారికి లేదు. 415 సినిమాలకు పైబడి నటించిన మమ్ముట్టి గారికి ఇప్పటిదాకా ఏ ఫాల్కే పురస్కారం లేదు. 365 సినిమాల్లో నటించినటువంటి మోహన్ లాల్ గారికి ఏ భూషణము ఇప్పటి వరకు ప్రకటించాల. రాజమౌళి గారికి మనం పద్మశ్రీ ఇచ్చినప్పుడు 100కు పైచిలుకు సినిమాలకు దర్శకత్వం వహించి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన కె రాఘవేంద్రరావు గారికి ఎంత పెద్ద పురస్కారం ఇవ్వాలి అప్పుడు. ఇంకా మీకు తెలుగులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? శారద గారు 3 సార్లు జాతీయ ఉత్తమ నటండి, ఆవిడకి ఇప్పటిదాకా పద్మ పురస్కారం వచ్చిందా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, చరిత్రకారులు శ్రీ చిల్లగట్ట శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే శ్వేత గారు. శ్రీకాంత్ గారు, మొత్తానికి బాలకృష్ణ గారికి పద్మ పురస్కారం లభించింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని జనరల్గా మీరు ఏ విషయం గురించి అయినా కానీ మాకు చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఈ విషయం గురించి ఉన్నది ఉన్నట్లుగా మీరు మాట్లాడాలి. మిశ్రమ స్పందన అనేది మనం చూస్తున్నాము. అంటే పద్మభూషణ్ వచ్చినప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు లాస్ట్ 3 days నుంచి ఈ విషయం గురించి. కాకపోతే కొంతమంది ఏంటంటే అక్కడక్కడ కొంచెం మిశ్రమ స్పందన, అక్కడక్కడ పాజిటివ్ అయితే కొన్ని చోట్ల నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఒక హీరోగా కంటే కూడా ఇక్కడ సేవల గురించి ఆయనకి అవార్డు రావడం జరిగింది కదా. ఈ మిశ్రమ స్పందన గురించి ఒకసారి మీ స్పందన ఏంటో చెప్పండి. గొప్ప ప్రశ్న శ్వేతాజీ. ఇక్కడ ఏమైందంటే ముందుగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం లభించినందుకు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ, బాలకృష్ణ గారికి, బాలకృష్ణ గారి అభిమానులకు కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక తెలుగువాడిగా నా ఆవేదన ఏంటంటే, ఆంధ్రుల ఆరాధ్య దైవం వెండితెర వేల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని మనసావాచ కర్మణ కోరుకునేటటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకరు. ఎందుకు అంటే 33 సంవత్సరాల పాటు ఆపకుండా ఆగకుండా 300 పైచిలుకు సినిమాల్లో నటించి, ఎన్నో సినిమాల్ని నిర్మించి, దర్శకత్వం వహించి, స్టూడియోని నెలకొల్పి 9 నెలల కాలంలో ఒక రాజకీయ పార్టీని నెలకొల్పిన 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారిని నేను చాలా ఆరాధిస్తాను. అభిమానించడం కాదు, ఆరాధిస్తాను. అటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం ఎందుకు రావటం లేదు అనేది ఒక తెలుగువాడిగా నా ఆవేదన. ముందుగా ఇక్కడ నాకు అనిపించింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న కోసం వాళ్ళు ప్రయత్నించి ఉండొచ్చు మొన్న. అయితే మీకు మరణానంతరం భారతరత్న ప్రకటించాలంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. అంటే మరణించిన సంవత్సర కాలం లోపు అయితే ప్రకటించేసేయచ్చు. ఓకే, కొంతకాలం గడిస్తే మాత్రం పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టాలి, బిల్ పాస్ అవ్వాలి. అట్లా మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1955-56 ఆ టైంలో ఆయన అస్తమిస్తే, ఆయనకి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత కానీ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెడితే కానీ భారతరత్న పురస్కారం ప్రకటించలేదు. అత్యున్నత పురస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. గత సంవత్సరం మీకు పివి నరసింహారావు గారికి, కర్పూరి ఠాకూర్, ఇటువంటి వాళ్ళకి పివి నరసింహారావు గారు భారత ప్రధాని చేశారు, మన ముఖ్యమంత్రి చేశారు. కర్పూరి ఠాకూర్ గారు చాలా గొప్ప రాజకీయవేత్త, బీహార్ ముఖ్యమంత్రి చేశారు ఆయన. వాళ్ళకు కూడా పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్టీ రామారావు గారి విషయానికి వచ్చేటప్పటికి పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి దానిని ఓకే చేయించడం చాలా చిన్న పని.
ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎంపీల బలం చూసుకున్నా, లేకపోతే కూటమిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినటువంటి నేపథ్యంలో భారతరత్న వాళ్ళు కావాలి రామారావు గారు కానీ తిరిగి తీసుకోవడంలో అసలు ఏ విధమైనటువంటి శశవిషలు లేవు అక్కడ. అయితే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటిస్తే ఎవరు వెళ్ళి తీసుకుంటారు? అర్ధాంగిగా నందమూరి లక్ష్మీపార్వతి గారు వెళ్ళి తీసుకుంటారు. అదే అడ్డంకి. అర్ధాంగిగా లక్ష్మీపార్వతి గారు వెళ్ళడానికి నందమూరి కుటుంబం యాక్సెప్ట్ చేస్తుందా? డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, వైఫ్ ఆఫ్ డాక్టర్ నందమూరి తారక రామారావు అనేది రికార్డెడ్గా మీకు చాలా డాక్యుమెంట్స్లో ఉంది, చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ వివాహం చట్టబద్ధమైంది, రిజిస్టర్ చేయబడిన మ్యారేజ్ వాళ్ళది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ పలుమార్లు ఇప్పటికి లక్ష్మీపార్వతి గారు ఏం చెప్పారంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళి తీసుకోను, స్వీకరించను. పెద్ద ఆయనకి రామారావు గారికి భారతరత్న ప్రకటిస్తే ఆయన నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు వెళ్ళి స్వీకరిస్తే నేను సంతోషిస్తానని అని ఆవిడ పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం రాకపోవడం అనేది ఆవేదనకరమైనటువంటి అంశం. అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ప్రకటించడం ఏంటంటే, మనకి ఇక్కడ పోలిక అని కాకపోతే దయచేసి ఇది ఎవరి అభిమానులు కూడా దీన్ని అనేదా భావించకండి. గత సంవత్సరం చిరంజీవి గారికి ప్రకటించిన పద్మవిభూషణ్ కావచ్చు, ఈ సంవత్సరం బాలకృష్ణ గారికి ప్రకటించిన పద్మభూషణ్ కావచ్చు, రెండు వారు సినిమా రంగానికి చేసిన సేవలకు కాకుండా సేవా రంగానికి చేసినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకునే ఇవి ప్రకటించారన్న విషయం సుస్పష్టం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఆ ట్రస్ట్ 1998 అక్టోబర్ 2 ప్రారంభమై గత సంవత్సరం వరకు వాళ్ళు దానిని క్రైటీరియాగా తీసుకుని ఆ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సేవలకు గాను గుర్తిస్తూ చిరంజీవి గారికి పద్మవిభూషణ్, బసవరాం తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ప్రకటించడం జరిగింది. అలాగే మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మరీ మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుగు సినిమాకి సంబంధించి, తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మొట్టమొదట పద్మ పురస్కారం అందుకున్న వ్యక్తి చిత్తూరు వి నాగయ్య గారు. ఆయన తొలి తెలుగు స్టార్ హీరో, ప్రొడ్యూసర్, రైటర్, సింగర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, చిత్తూరు వి నాగయ్య గారు. మీరు ఆయన సినిమాలన్నీ చూడాల్సిన పని లేదు. 3 సినిమాలు, త్యాగయ్య, పోతన, వేమన, ఈ 3 సినిమాలు చూసేస్తే మీకు నాగయ్య గారు అర్థమైపోతారు. ఈయనంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి. నాగయ్య గారి తర్వాత మీకు ఏమైందంటే రేలంగి వెంకటరామయ్య గారికి పద్మశ్రీ పురస్కారం, మీకు తర్వాత ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఒకే సంవత్సరం పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఈ ఒకే సంవత్సరం ఇద్దరికి పద్మశ్రీ పురస్కారం రావడానికి అప్పట్లో ల్యాబింగ్, వీళ్ళు ఇరువురు ల్యాబింగ్ చేసుకున్నారని అంటారు ఫిలిం క్రిటిక్స్. ఇవాళకి చెప్తారు మెద్రాస్ ఫిలిం క్రిటిక్స్ చాలా మంది ఇప్పటికీ ల్యాబింగ్ చేసుకున్నారు ఇద్దరు అంటారు. ఎందుకు ల్యాబింగ్ చేసుకున్నారంటే వాళ్ళు అర్హులు కాదా అంటే అర్హులే, కానీ అప్పటికి వాడు పరిశ్రమలోకి వచ్చి 2 దశాబ్దాలు అయింది అంతే పద్మశ్రీ పురస్కారానికి. 1965లో మీకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో జకార్తాలో జరిగింది. ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే నర్తనశాలలో బృహన్నలుగా అద్భుతంగా అభినయించారు కదా, బ్రహ్మాండంగా చేశారు. నర్తనశాల నిర్మాతలకు ఏం చెప్పారంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి మన సినిమా పంపించండి అని చెప్పారు. లక్ష్మీరాజ్యం గారు, శ్రీధర్రావు గారు, రాజ్యం పిక్చర్స్ వాళ్ళు పంపించారు. అక్కడేమైంది, అక్కడ జడ్జెస్ ఎస్వి రంగారావు గారికి ఉత్తమ నటుడు ఇచ్చారు. వీళ్ళు పంపించిందే ఎన్టీ రామారావు గారికి ఉత్తమ నటుడు వస్తుందని కొన్ని పంపిస్తే వాళ్ళు ఎస్వి రంగారావు గారికి ఇచ్చారు. 1965 యాన్వర్డ్స్ టిల్ డేట్ ఈ 60 సంవత్సరాలలో భారతదేశం నుంచి ప్రపంచ సినిమా ఉత్సవాలలో ఉత్తమ నటుడు అందుకున్న ఏకైక భారతీయ చలనచిత్ర నటుడు ఎస్వి రంగారావు గారు మాత్రమే. ఇవాళకి ఎస్వి రంగారావు గారు వెళ్ళారు, అవార్డు తీసుకున్నారు, మెద్రాస్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. మెద్రాస్ ఎయిర్పోర్ట్కి వస్తే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శ్వేతాజీ, తెలుగు వాళ్ళకంటే తెలుగు వాళ్ళు వెతకాలి. రామకృష్ణ గారు, అల్లు రామలింగయ్య గారు, ఇట్లా వీళ్ళు ఉన్నారు తప్ప తమిళ పరిశ్రమ తరలొచ్చింది ఎస్వి రంగారావు గారికి ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పడానికి. ఆ ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫోటోగ్రాఫ్స్ ఎవిడెన్సెస్ గా ఇప్పటికి ఉన్నాయండి. మహానటుడని ఎస్వి రంగారావు గారి ఫోటోబయోగ్రఫీలో చాలా క్లియర్ గా ప్రింట్ చేశారు ఫోటోగ్రాఫ్స్. ఎందుకు తమిళ వాళ్ళు ఎందుకు రావడం? అప్పుడు తమిళ్లో కూడా ఈయన చాలా పెద్ద ఆర్టిస్ట్. ఎస్వి రంగారావు గారు తెలుగు తమిళ్ బైలింగ్వెల్. ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, కన్నామ్మ గారు, వీళ్ళు ముగ్గురు తెలుగు మరియు తమిళంలో తిరుగులేనటువంటి ఆర్టిస్టులు. అంటే సావిత్రి గారి గురించి, కన్నామ్మ గారి గురించి తెలుసు నాకు. ఎస్వి రంగారావు గారు కూడా, మాయాబజార్, ఎస్వి రంగారావు గారు, బోల్డ్ అని సినిమాలు, చాలా సినిమాలు చేస్తున్నారు అక్కడ. ఆయన ఎస్వి రంగారావు అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు.
ఎందుకు చెప్తున్నానంటే ఎస్వి రంగారావు గారికి ఉత్తమ నటుడు వచ్చేటప్పటికి ఆ తర్వాత ఏమైందంటే మనకి ఏదో ఒక పురస్కారం మనకు రాకపోతే ఎట్లాగా అనేసి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని మమ్మల్ని ఏదో ఒక విధంగా గుర్తించి గౌరవిస్తే బాగుంటుంది కదా అంటే మొదట రామారావు గారు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి బ్రహ్మానంద రెడ్డి గారి అర్ధాంగి రాఘవమ్మ గారికి చాలా ఇష్టం, అభిమానం. రామారావు గారి పేరు మాత్రమే రాస్తే కొంతమంది సూచించారంట. రామారావు గారికి అంటే నాగేశ్వరరావు గారు సీనియర్ అండి, నాగేశ్వరరావు గారికి ఇవ్వకుండా రామారావు గారికి ఇస్తే బాగుంటుందంటే సరే ఎందుకు వచ్చిందంటే ఇద్దరు పేర్లు పంపించండి అన్నారు. ఇద్దరు పేర్లు పద్మ పురస్కారానికి, అట్లా ఇద్దరికి పద్మశ్రీ వచ్చింది. వీళ్ళ తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి పద్మశ్రీ పురస్కారం గాయకుడిగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి వచ్చింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు అసలు పద్మ పురస్కారాలు దోబూచులాడాయండి తెలుగు వాళ్ళకి రావడానికి. టేక్స్ టైం అన్నమాట. ఆ దశలో మీకేంటంటే భానుమతి రామకృష్ణ గారికి పద్మభూషణ్, సినిమా మరియు సాహితీ రంగాలకు చేసిన సేవకు. కొంగర జగ్గయ్య గారికి సినిమా మరియు సాహితీ రంగాలకు చేసిన సేవకు గాను. రెండు అనమాట. వీళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలులు అయిన తర్వాత మీకు తెలుగులో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ మూడు వరుస క్రమాలను అందుకున్నటువంటి దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మరణానంతరం పద్మవిభూషణ్. అందరూ భారతదేశంలో ఉన్న ఆయన అభిమానులు అందరూ కూడా మరణానంతరం ఆయనకు భారతరత్న ప్రకటించమని కోరుకుంటే కేంద్ర ప్రభుత్వం అక్కడితో ఆపేసింది, పద్మవిభూషణ్తో ఆపేసింది. మీకు ఈ క్రమంలో ఏమైందంటే మీకు మన అల్లు రామలింగయ్య గారికి పద్మశ్రీ, తర్వాత డివిఎస్ రాజు గారికి పద్మశ్రీ, కళాదర్శకుడిగా తోటతరణి గారికి పద్మశ్రీ, ఇట్లా వీళ్ళకి పద్మ పురస్కారాలు వరించి వచ్చినటువంటి నేపథ్యంలో మాధురి దీక్షిత్ గారికి పద్మశ్రీ ఇవ్వబోతూ శ్రీదేవి గారికి ఇవ్వకుండా మాధురి దీక్షిత్ గారికి ఇస్తే బాగోదని చెప్పి శ్రీదేవి గారికి కూడా పద్మశ్రీ ఇచ్చారు. శ్రీదేవి గారు ఎంత సీనియరు, మాధురి దీక్షిత్కి ఇచ్చేస్తూ శ్రీదేవి కూడా ఇవ్వకపోతే బాగుంటుందని శ్రీదేవి గారికి కూడా పద్మశ్రీ ప్రకటించారు. అంటే ఒక వివక్ష ఉంది కేంద్రంలో. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తెలుగు వాళ్ళ మీద ఒక వివక్ష చూపిస్తూ వచ్చింది. విశ్వనాథ్ గారికి పద్మశ్రీ వచ్చింది, తర్వాత పద్మభూషణ్ ఇచ్చారు. రామానాయుడు గారికి పద్మభూషణ్, ఆ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాల గురించి చివరిలో మాట్లాడుకుందాం. దాదాసాహెబ్ ఫాల్కే కూడా రామానాయుడు గారికి ఇచ్చారు. ఈ క్రమంలో మీకు ఏంటంటే చిరంజీవి గారికి పద్మభూషణ్, చిరంజీవి గారి తర్వాత మీకు మోహన్ బాబు గారికి పద్మశ్రీ, వీళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత కృష్ణ గారికి పద్మభూషణ్ ఇస్తారు. ఇక్కడ మోహన్ బాబు గారు యాక్టర్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ అండి, చిరంజీవి గారు యాక్టర్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్, కృష్ణ గారు హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, స్టూడియో ఓనర్, ఎడిటర్, వాట్ నాట్. కృష్ణ గారికి చాలా ఆలస్యంగా పద్మభూషణ్. ఎందుకంటారు అలాగా? అంటే మనకు తెలిసిన వాళ్ళు కేంద్రంలో ఉండాలి, మనం ఒకసారి ఏమంటారు వాళ్ళకు ఒక మాట చెప్పుంచాలి, ఒకసారి కేంద్ర మంత్రుల్లో లేకపోతే రాజ్యసభ సభ్యులతోనే మనం చాలా క్లోజర్ సర్కిల్లో మనం డిన్నర్లు అవి ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ ల్యాబింగ్ ఖచ్చితంగా ఉంటుందండి, ల్యాబింగ్ లేకుండా ఉండదు. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఇచ్చిన తర్వాత కృష్ణ గారికి ఇవ్వడం. విజయ నిర్మల్ గారు ప్రపంచంలోనే 46 సినిమాలకి దర్శకత్వం వహించిన ఏకైక మహిళ. ఆవిడకి రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం తప్ప పద్మ పురస్కారం కానీ మరొక పురస్కారం కానీ ఆవిడకి లేవు. ఈ క్రమంలో మీకు ఏమవుతా వచ్చింటే బ్రహ్మానందం గారికి వచ్చింది పద్మశ్రీ తర్వాత. బాపు గారికి అండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బాపు గారికి ఆయన చెన్నైలో ఉన్నారు, చెన్నై నుంచి అప్లై చేసుకోవాలో ఏదో సమ్ టెక్నికల్ రీజన్ అనమాట. ఇక్కడి నుంచి అప్లై చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు ప్రపోజల్ చేసేవాళ్ళు, ఆర్టిస్టు అన్న డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎన్ని పెట్టేవాళ్ళు. ఎప్పుడు రిజెక్ట్ అవుతుండేది, ఎందుకంటే చెన్నైలో ఉంటే చెన్నైకి సంబంధించినటువంటి పేపర్స్ ఏవో వాళ్ళ ఇప్పుడంటే ఆధార్ కానీ అప్పుడేంటంటే వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్లు లేకపోతే పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎవరిని పెట్టాలి. చెన్నై నుంచి కదా రావాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని రిజెక్ట్ చేసేవాళ్ళు. 7 సార్లు రిజెక్ట్ అయింది బాపు గారిది పద్మ పురస్కారం. ఇదిగో రేపు వచ్చేసింది, ఎల్లుంటే ఎందుకు రాత్రికి అనౌన్స్ అయిపోతుందని ప్రతి ఇయర్ అనుకునేవాళ్ళు. రిజెక్ట్ అయ్యి చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉండగా చిరంజీవి గారికి విషయం తెలిసింది, ఇక టెక్నికల్ రీజన్ వల్ల బాపు గారికి రిజెక్ట్ అవుతుందని చిరంజీవి గారికి తెలిసింది. తెలిసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు చెన్నై నుంచి ఇది ఇట్లా అప్లై చేయాలి, ఇది ప్రపోజల్ అక్కడి నుంచి ఫైల్ పుటప్ చేసి పంపించేటప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి రావాలని చెప్పి చిరంజీవి గారు పూనుకొని చిరంజీవి గారు ఇనిషియేటివ్ తీసుకుంటే బాపు గారికి పద్మశ్రీ వచ్చింది. ఓకే. మీకు రాజమౌళి గారికి, కీరవాణి గారికి కూడా పద్మశ్రీలు వచ్చినాయి. రామోజీరావు గారికి మళ్ళీ పద్మవిభూషణ్ మీడియా మొగల్గా రామోజీరావు గారిని ఆ క్రమంలో తీసుకోవాలి తప్ప సినిమాకి సంబంధించి తీసుకోకూడదు. 2014లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మీకు అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు వరుస క్రమంలో కోట శ్రీనివాసరావు గారికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, షావుకారు జానకి గారికి వీళ్ళకి పద్మశ్రీ పురస్కారాలు
వీళ్ళకి బీజేపీ ప్రకటించడం. మీరు చెప్పిన ముగ్గురు కూడా కొంచెం సిమిలర్ గా అనిపిస్తున్నారు నాకు. బీజేపీ రావడానికి వీళ్ళకి రావడానికి ఏంటి సంబంధం? సామాజిక సమీకరణలు అంతే. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అడుగుతాను మిమ్మల్ని, ఆ, సరే ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు వీళ్ళని కాసేపు మనం పక్కన పెడదాం. పెట్టేద్దాం. పెట్టేస్తే 800 సినిమాల్లో యాక్ట్ చేసి ప్రపంచ సినిమా చరిత్రలో ఆయన వేసినన్ని క్యారెక్టర్స్, వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్ ఇంకొకరు వేయలేదు. ఆయన కైకాల సత్యనారాయణ గారికి, ఆయనకి ఏ పద్మ అవార్డు లేదండి, ఏ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లేదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి పద్మ పురస్కారం లేదండి. నవరస సార్వభౌముడు అని కైకాల చెప్పేసి పెద్ద సత్యనారాయణ పేరు. గారు, సహజ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు లాంటి మరొక సహజ నటుడిని మీరు ఇవాళ మీరు తెలుగులో కాదు సౌత్ ఇండియాలో చూపించండి. అంత గొప్ప సహజ నటుడిని విశ్వామిత్రుడు, భృగు మహర్షి, దూర్వాసుడు ఇట్లాంటి పాత్రలకు, బలరాముడు వీటికి ప్రాణప్రతిష్ఠ చేసిన ధర్మరాజు ఇట్లాంటి పాత్రలకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు లాంటి ఆయనకి లేదండి, ఏ పురస్కారం లేదు. చంద్రమోహన్ గారికి లేదు, సహజ నటి జయసుధ గారికి లేదు. 300 పైచిలుకు సినిమాల్లో జయసుధ గారు పెర్ఫామ్ చేసి 200 పైచిలుకు సినిమాలో ఆవిడ హీరోయిన్, ఆవిడ ప్రొడ్యూసర్గా బోలెడని సినిమాలు తీశారు. 100-150 సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశారు. ఆవిడకి లేదండి, ఎవరికి? జయసుధ గారికి. చంద్రమోహన్ గారికి లేదు, 1000 సినిమాలు చేశారు ఆయన కూడా. ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ కదా. చంద్రమోహన్, ఇప్పుడు భానుమతి గారు, ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళు ఇంకొక అడుగు ఉంటే మొత్తం ఆంధ్రదేశాన్ని కాదు తెలుగు సినిమా పరిశ్రమని నమిలి మింగేసేవాడు చంద్రమోహన్ అని ఎస్వి రంగారావు గారును భానుమతి గారు అనేవారు. చంద్రమోహన్ గారు, చంద్రమోహన్ గారికి లేదండి ఏ పురస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు ఏ పురస్కారం. ఇక్కడ కళాకారులు లేరా, లేకపోతే ఇక్కడ ఉద్దండ పండితులు లేరా, లేకపోతే నిర్మాతలు లేరా అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా. డాక్టర్ దాసరి నారాయణరావు గారు పద్మశ్రీ కూడా లేదంటే నమ్ముతారా? డాక్టర్ దాసరి నారాయణరావు గారు పద్మశ్రీ పురస్కారం కూడా రాలేదు, ఎప్పుడు ఏ పురస్కారం రాలేదు ఆయనకి. మన రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం వచ్చింది, ఆయన పద్మశ్రీ పురస్కారం రాలా. తెలియక మన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో డివిఎస్ రాజు గారి విగ్రహావిష్కరణ, దాసరి నారాయణరావు గారు విగ్రహావిష్కరణ చెయ్యాలి. వాళ్ళు ఏం రాశారంటే పద్మశ్రీ డివిఎస్ రాజు గారి విగ్రహావిష్కరణ, దాసరి నారాయణరావు గారికి కూడా పద్మశ్రీ వచ్చేసి ఉంటుందని పద్మశ్రీ డాక్టర్ దాసరి నారాయణరావు గారు చే అని వేసేసారు. దాసరి నారాయణరావు గురించి హానెస్ట్ మీరు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నా, దాసరి నారాయణరావు గారికి పద్మశ్రీ రాలేదా అని ఆలోచిస్తున్నా. రాలేదు, ఆయన వచ్చారు దాసరి నారాయణరావు గురించి, నేను ఉన్నాను ఆ ఫంక్షన్ లో. దాసరి నారాయణరావు గారు విగ్రహావిష్కరణ చేసి చూసి నాకెప్పుడు పద్మశ్రీ వచ్చిందన్న. అదేంటి మీకు రాలేదన్నారు. నాకు రాలేదు, దయచేసి పద్మశ్రీ అనేది ఇప్పుడు వెళ్ళి చూస్తే కింద పద్మశ్రీ పైన వచ్చేసి ఒక ప్యాచ్ వేసి ఉంటారు అనమాట. ససేమీర ఒప్పుకోలేదు దాసరి నారాయణరావు గారు, వెంటనే దీన్ని తొలగించండి. ఇప్పుడు ఇక్కడ మనం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్కి వద్దాం. పద్మ పురస్కారాల్లో నుంచి దాదాసాహెబ్ ఫాల్కేకి వస్తే ఎల్వి ప్రసాద్ గారు, బిఎన్ రెడ్డి గారు, బి నాగిరెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారి కంటే ముందు రామానాయుడు గారు, వీళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చింది. సౌత్ కొద్దాం కాసేపు. వీళ్ళతో పాటు సౌత్ ఇండియన్ సినిమా గురించి వస్తే కర్ణాటకలో వికే మూర్తి గారు, ఆయన కన్నడిగా, ఆయన గురుదత్ గారి హిందీ సినిమాలకి ఆయన సినిమాటోగ్రాఫర్, ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చారు. 6 సినిమాలకి ఏదో ఫోటోగ్రఫీ చేశారు గురుదత్ గారి సినిమాలకి. రాజ్ కుమార్ గారికి 1 సంవత్సరం ఇచ్చారు, అది కూడా ఏంటి దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయ్యి అందరు శివాజీ గణేశన్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే వస్తుంది ఎదురు చూస్తున్నాం అభిమానులు. అంటే సౌత్ ఇండియా ఫిల్మ్ క్రిటిక్స్ కావచ్చు అందరూ శివాజీ గణేశన్ గారికి చాలా లేట్ అయిపోయింది దాదాసాహెబ్ ఫాల్కే. దేవేగౌడ గారు కన్నడిగా కదా, వెంటనే రాజ్ కుమార్ గారికి అనౌన్స్ చేశారు, కన్నడ కంఠీరావు డాక్టర్ రాజ్ కుమార్ గారిని. ఆ మరుసటి సంవత్సరం శివాజీ గణేశన్ గారికి వచ్చింది, అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడులో శివాజీ గణేశన్ గారు, కె బాలచంద్ర గారు, రజనీకాంత్ గారు, వీళ్ళ ముగ్గురికి దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చారు. మలయాళంలో ఆదూర్ గోపాలకృష్ణన్ గారికి ఇచ్చారు. మీకు అర్థమవుతుంది కదా, ఇవే అన్నమాట. ఇక్కడ ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే 50 సంవత్సరాలకు పైబడి 53వ సంవత్సరం ఇది గీతా ఆర్ట్స్ ఆవిర్భవించి అల్లు అరవింద్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లేదండి, ఏ పద్మ పురస్కారం అల్లు అరవింద్ గారికి లేదు. 53 సంవత్సరాలుగా ఒక ప్రొడక్షన్ హౌస్ నిరవధికంగా నిరంతరాయంగా ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు, అట్లాగే ఇవాళ అల్లు స్టూడియోస్ ఇవాళ వచ్చింది అనుకోండి, 3 సంవత్సరాలు అవుతుంది. 53 సంవత్సరాల పైబడి 100కు పైగా సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతకి ఏ గౌరవం లేదు, ఏ దాదాసాహెబ్ ఫాల్కే లేదు. అల్లు రామలింగయ్య గారి కోసం దాదాసాహెబ్ ఫాల్కేకి అల్లు రామలింగయ్య గారు అర్హులు వాస్తవానికి. ఎందుకు అర్హులు అంటే ఫస్ట్ సౌత్ ఇండియన్ మెయిల్ యాక్టర్, 1000 ఫిలిమ్స్ కంప్లీట్ చేసినటువంటి యాక్టర్గా అల్లు రామలింగయ్య గారి పేరు ప్రపోజల్స్కి పంపించేటటువంటి దశలో అల్లు రామలింగయ్య గారు పరంపదించారు. ఆ క్రమంలో అది అట్లా మిస్ అయింది. ఇక్కడ ఈ మొత్తం ఈ అంశం ఎందుకు తీసుకొచ్చానంటే
415 సినిమాలకు పైబడి నటించిన మమ్ముట్టి గారికి ఇప్పటిదాకా ఏ ఫాల్కే పురస్కారం లేదు, విభూషణాలు లాంటివేవి రాలా. 365 సినిమాల్లో నటించినటువంటి మోహన్ లాల్ గారికి ఏ భూషణము ఇప్పటి వరకు ప్రకటించలా, ఏ దాదాసాహెబ్ ఫాల్కే ఆయనకే ప్రకటించలా. 265 సినిమాల్లో నటించిన కమల్ హాసన్ గారికి పద్మశ్రీ పద్మభూషణ్ ఉన్నాయి తప్ప ఆయనకు కూడా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించలా. ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఆయన మీకు పద్మశ్రీ పురస్కారం తర్వాత ఆయనకి ఏ పురస్కారం లేదండి. ఎందుకు? రాజకీయ పార్టీ నెలకొల్పారు, 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత పదవీచ్యుతులైన 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు దాదాసాహెబ్ ఫాల్కే కన్నా ఈయన పేరుని ప్రపోజ్ చేయాలి, ఎన్టీ రామారావు గారి పేరు. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినప్పటికీ ఆయన ప్రతిపక్ష నేతగానే చూశారు వీళ్ళు ఆయన. ఈయన 33 సంవత్సరాలు ఆగకుండా 300 సినిమాల్లో నటించడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మీకు 33 సంవత్సరాల కాలం పాటు తెలుగు ప్రజలు అనేవాళ్ళు ఎన్టీ రామారావు గారి వాల్ పోస్టర్ చూడకుండా, ఎన్టీ రామారావు గారి పాట వినకుండా, సినిమా థియేటర్లలో నుంచి వినిపించేటటువంటి ఎన్టీ రామారావు గారి గొంతు వినకుండా, లేకపోతే సినిమాలకు వెళ్ళి ఎన్టీ రామారావు గారిని చూడకుండా రోజు గడవలేదు. 33 నాన్ స్టాప్ ఇయర్స్. ఆఫ్టర్ 33 ఇయర్స్ ఆయన నటించిన ఆ సినిమాల్ని ఆ తర్వాత కూడా మనం 3rd రన్ 4th రన్ 5th రన్ చూస్తున్నాం. ఆ తర్వాత 2nd రన్ 3rd రన్ 4th రన్ 5th రన్లో 100 డేస్లు 50 డేస్లు 70 డేస్ అంటే 10 వీక్స్ ఆడిన సినిమాలు ఉన్నాయి. దానవీర శూరకర్ణలు, లవకుశులు, అడవి రాముడు, ఇవన్నీ ఇంతగా వినోదింపజేసి, ఇంతగా మనల్ని ఒక భ్రమలోకి, ఇది నిజం కదా అనేటటువంటి ఒక భ్రమలోకి తీసుకువెళ్ళినటువంటి నటుడికి మనం ఇచ్చిన నివాళి అంటే ఒక దాదాసాహెబ్ ఫాల్కే కూడా లేదు. ఇక్కడ ఎందుకు నేను పదే ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలంటున్నానంటే, ఎంజి రామచంద్ర గారికి మీరు భారతరత్న పురస్కారం మరణానంతరం ప్రకటించారు. ఎంజి రామచంద్రన్ గారు నాన్ స్టాప్ 13 ఇయర్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, ఇట్స్ ఏ డిఫరెంట్ మ్యాటర్ కావచ్చు. కానీ సినిమా రంగానికి ఆయన చేసినటువంటి సేవలు రామారావు గారితో పోలిస్తే తక్కువ. ఎంజి రామచంద్రన్ గారి సేవలు రామారావు గారితో పోలిస్తే చాలా తక్కువ. షార్ట్ స్పాన్ అనమాట. ఇమీడియట్గా ఆయన పాలిటిక్స్లోకి రావడం, మంచి పీక్ స్టార్డంలో ఉండగా వెంటనే చీఫ్ మినిస్టర్ ఎకాయకన అయిపోవడం, నా చనిపోయేంత వరకు ముఖ్యమంత్రిగా ఉండడం. రామారావు గారి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఆయన పోషించినటువంటి పాత్రలు 45 పౌరాణిక పాత్రలు 45 పౌరాణిక పాత్రలు, 1 కాదు 2 కాదు, 45 పౌరాణిక పాత్రలు పోషించి వాటి ప్రాణప్రతిష్ఠ చేసి తెలుగువాడి చిరునామాగా మారిపోయినటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించకుండా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ప్రకటించేశాం కాబట్టి ఇది కంటి తుడుపు చర్య అని అనుకోమంటున్నారు. ఇక్కడితో మీరు సర్దుకోండి అంటున్నారు. అసలు కంటి తుడుపు అని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏమో ఒక పక్క పండగ చేసుకుంటున్నారు, ప్రతిపక్షాలేమో దీని మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నాయి. నేను అనేది రామారావు గారికి భారతరత్న తీసుకుంటే అది గౌరవం, తర్వాత బాలకృష్ణ గారికి తీసుకోండి. ఇప్పుడు ప్రకటించేసారు, ఆల్రెడీ చాలా మంది ప్రపోజ్ చేసినట్లు ఉన్నారు కదా. ఇప్పుడు ప్రకటించేశారు కాబట్టి అయిపోయింది. కాకపోతే తెలుగు వాళ్ళకి ఇంకా రావాల్సిన పురస్కారాలు రావాలి. కానీ మీరు చెప్పిన వీళ్ళల్లో అంటే మేబీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నిజంగా సినిమా నాలెడ్జ్ అనేది చాలా వరకు చాలా ఇంపార్టెంట్. ఒక యాంకర్ గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే, మీరు పక్క రాష్ట్రాల హీరోల గురించి కూడా చెప్తుంటే, ఒక మోహన్ లాల్ గారి గురించి, మమ్ముట్టి గారి గురించి, మీకు ఇక్కడ చిరంజీవి గారు 150+ బాలయ్య బాబు 110, ఎక్కడ 415 మమ్ముట్టి గారు, ఎక్కడ 365 మోహన్ లాల్ గారు. ఒకసారి ఆలోచించండి. ప్రపంచ సినిమా చరిత్రలో మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు మరియు కమల్ హాసన్ గారు చేసినన్ని వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు ఇంకొక కళాకారుడు చెయ్యలేడు. డెఫినెట్ గా అగ్రీడ్ సార్. అంటే మోహన్ లాల్ గారు మూవీస్ చూస్తే ఇప్పటికీ కూడా మనం నెట్ఫ్లిక్స్ లో కానీ, అంటే నేను థియేటర్కి వెళ్ళి చూసింది అయితే ఎప్పుడూ లేదు, కానీ ప్రతి మూవీ కూడా సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటది. లైక్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, సంథింగ్ డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అండ్ మమ్ముట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, కానీ బట్ ఇలాంటి వాళ్ళకు కూడా ఇంతవరకు ఇలాంటి పురస్కారాలు ఏమీ రాలేదు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కొంచెం ఆగిపోయారు అంతే. నో దాదాసాహెబ్ ఫాల్కే అంతే, అక్కడతో ఆగిపోయారు సార్. ఇక్కడ ఏమన్నా అంటే ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయా? పనిచేస్తాయండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ రేషనల్ థింకింగ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్, మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు. మమ్ముట్టి గారు పైగా ముస్లిం కమ్యూనిటీకి, ఆ రీజన్ కి సంబంధించినటువంటి, రిలీజియన్ కి సంబంధించినటువంటి, పైగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి పర్సనాలిటీ. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలో అత్యధికంగా ఏ తెలుగు సినిమాలకి రాష్ట్ర స్థాయి పురస్కారాలు వచ్చాయి, జాతీయ స్థాయి పురస్కారాలు వచ్చాయి, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి తీసుకుంటే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిది నాగేశ్వరరావు గారు ముందు వరుసలో ఉంటారు. మీరు శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సీతాకోకచిలక, సితార, ఇట్లా మీకు ఇన్ని వస్తాయి. మీకు ఆయనకు రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం లేదు, పద్మా పురస్కారం లేదు, ఏ పురస్కారం లేదు ఆయనకి.
ఏం మాట్లాడతాం ఎందుకంటే తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు ఇది మన దౌర్భాగ్యం అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? నేను వీళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? నేను పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర్ కామేశ్వరరావు గారి గురించి, జానపద బ్రహ్మ విఠలాచార్య గారి గురించి నేను మాట్లాడటం లేదు. ఎందుకు? ఇప్పుడు 10 సినిమాలు తీసుంటారు రాజమౌళి గారు. రాజమౌళి గారికి మనం పద్మశ్రీ ఇచ్చినప్పుడు 100కు పైచిలుకు సినిమాలు దర్శకత్వం వహించి, రాజమౌళి గారి గురువు గారు 100కు పైచిలుకు సినిమాలకు దర్శకత్వం వహించి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన కె రాఘవేంద్రరావు గారికి ఎంత పెద్ద పురస్కారం ఇవ్వాలి? అప్పుడు కదా ఇచ్చామా? ఇవ్వలేదు కదా. ఇప్పటిదాకా కె రాఘవేంద్ర మరి కమర్షియల్ బ్లాక్ బస్టర్. ఎన్టీ రామారావు గారు మొదలుకొని ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో దాసనారాయణరావు గారు 5 సినిమాలే చేశారు, 11 సినిమాలు చేశారు రాఘవేంద్రరావు గారు. 11 సినిమాల్లో రామారావు గారు ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్ ఇన్నింగ్స్ ఏవైతే ఉన్నాయో రామారావు గారు డైరెక్ట్ చేసుకున్న ఒక 6 డజన్ సినిమాలు తీసేస్తే రాఘవేంద్రరావు గారి సినిమాలే కనిపిస్తాయి. దాసనారాయణరావు గారు, బొబ్బిలిపులి, సర్దార్ పాపారెడ్డి, అడవి రాముడు, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, వేటగాడు, జస్టిస్ చౌదరి, ఏది కాదండి ఎలాంటి సినిమాలు సార్ అసలు. ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ కూడా వాస్తవానికి ఏంటంటే మేజర్ చంద్రకాంత్ ఆఖరి చిత్రం అయింది. ఆఖరణ విడుదలైంది శ్రీనాథ కవి సార్వభౌముడు అయింది. రామారావు గారు తీసి పెట్టేసుకున్నారు బాపు గారి డైరెక్షన్ లో, లేట్ గా రిలీజ్ చేశారు. ఆఫ్టర్ మేజర్ చంద్రకాంత్ శ్రీనాథ కవి సార్వభౌముడు రిలీజ్ అయింది. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడు గుర్తిస్తారు తెలుగు వాళ్ళని? ఒకసారి ఏదో కంటి తుడుపు చర్య, ఇదిగో ఇచ్చేసాం అయిపోయింది, సంతోషించండి దీంతో. మీరు ఒక్కసారి నేను చెప్పేటటువంటి ఈ పురస్కారాలు ఇందాక దాదాసాహెబ్ ఫాల్కే, సౌత్ ఇండియా అన్ని మాట్లాడమ్మా, అలాగే తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడి ఒకసారి మీరు నార్త్ ఇండియాకు వెళ్ళి, నార్త్ ఇండియాలో మరీ ముఖ్యంగా బెంగాలీ వీళ్ళు కాదండి, బెంగాలీ గుజరాతీ వాళ్ళు కాదు, మీరు హిందీ సినిమా ప్రముఖులకి ఎవరెవరికి ఎన్ని పురస్కారాలు వచ్చాయో ఒకసారి చూస్తే మనకెంత అన్యాయం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అక్కడ మొత్తం పురస్కారాలని కపూర్స్ ఫ్యామిలీకి వెళ్ళిపోయి, అది కపూర్స్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ అండి. మళ్ళీ అది మళ్ళీ వేరు. అది పృథ్వీరాజ్ కపూర్ గారి దగ్గర నుంచి మొదలెట్టాలి, అది వదిలేసింది. కంగనా రనౌత్ గారికి లేదు, ఆ కంగనా రనౌత్ గారు మొదలుకొని చాలా మందికి పద్మశ్రీలు వచ్చేసాయి. సార్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక చిన్న విషయం, ఇంతమందికి ఇక్కడ తెలుగులో పురస్కారాలు ఇచ్చే టైంలో మీరు చెప్పినట్లు ఒక డైరెక్టర్ గా, ఒక ఆర్టిస్ట్ గా విజయ నిర్మల గారు అంటే షీఈ్ ద లెజెండ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ లేడీగా. సో విజయ నిర్మల గారి గురించి అప్పట్లో ఎవరు ఫైట్ చేయలేదా? ఫైట్ చేయలేదంటే కృష్ణ గారిది అలా అడిగే మనస్తత్వం కాదు, లాబింగ్ చేసేటటువంటి మనస్తత్వం. అంటే కృష్ణ గారి గురించి చెప్పట్లేదు, ఆవిడకంటూ ఒక ఫ్యాన్ బేస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసే కదా. ఇప్పుడు ఆయన పద్మభూషణ్ వచ్చిన కొన్నేళ్లకు కానీ ఆవిడకి రఘుపతి వెంకయ్య నాయుడు అనౌన్స్ చేయలే. ఇంకా మీకు తెలుగులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? శారద గారు 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అండి, ఆవిడకి ఎప్పుడు దాకా పద్మ పురస్కారం వచ్చిందా? వాణిశ్రీ గారు షార్ట్ స్పాన్ అండి. వాణిశ్రీ గారిది ఒక స్టార్డమ్, ఆవిడ ఒక సెకండ్ హీరోయిన్ ఆ క్యాడర్తో స్టార్ట్ చేసి ఆవిడ ఎకాయికిన ఒక తిరుగులేని స్టార్డమ్ కొంతకాలం పాటు ఒక వైభవంగా ప్రజ్వరిల్లింది. ఆవిడ నేను ఏదో మూవీలో బాగా గుర్తు, ఒక హీరోయిన్ కి బ్యాక్గ్రౌండ్ లో సమ్ చెలికత్తెగా ఉన్నారనమాట. అలాంటి వాణిశ్రీ గారినా ఇంత పెద్ద హీరోయిన్? ప్రేమ్ నగర్ అంటే ఆవిడ చూడటానికి థియేటర్లకి తరలి వెళ్ళేటటువంటి పరిస్థితులు. శారద గారు అట్లా కదా, ఆవిడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆవిడ ఇంకా నేను నటించడం మానేద్దాం అనుకునేంత వరకు ఆవిడ నటిస్తూనే ఉన్నారు నాన్ స్టాప్. 3 సార్లు జాతీయ ఉత్తమ నటి. ఊర్వశి శారద గారు, ఊర్వశి అంటే అదే జాతీయ ఉత్తమ నటికి ఊర్వశి అనే బిరుదు అనమాట. తులాభారం అని చెప్పేసి అదే మనుషులు మారాలి తెలుగులో, అది కావచ్చు, నిమజ్జనం కావచ్చు, అట్లా 3 సినిమాల్లో ఆవిడ 3 సార్లు జాతీయ ఉత్తమ నటి. వీళ్ళెవరికి ఏ పద్మ పురస్కారం లేదండి. వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమైనా తక్కువ? చాలా ఎక్కువ. కొన్ని దశాబ్దాల పాటు కాంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా చాలా ఎక్కువ. రామానాయుడు గారికి పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారు. విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చారు. విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చినప్పుడు అసలు విశ్వనాథ్ గారు అంటే దాదాసాహెబ్ ఫాల్కే ఎవరికి ఇస్తారంటే నాన్ స్టాప్ సర్వీసెస్ అందించారనేది కొలమానంగా తీసుకుంటారు. నాన్ స్టాప్ అనమాట, నాన్ స్టాప్ అని ప్రాణ్ గారికి ఇచ్చారు. ప్రాణ్ గారికి కూడా ఇంకా ఆయన చనిపోతారని తెలిసి ప్రాణ్ గారికి ఇచ్చారు హిందీలో. ఈ నాన్ స్టాప్ విశ్వనాథ్ గారు ఏంటంటే అప్పటికి నటించడం, డైరెక్ట్ చేయడం మానేసి 10 ఏళ్ళు అయింది. అది చాలా వివాదాస్పదమైంది ఆ సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే. నంబర్ తీసుకుంటే విశ్వనాథ్ గారిది 50 ఫిలిమ్స్ కంటే దాటదండి మీకు. 150 ఫిలిమ్స్ చేసిన దాసనారాయణరావు గారికి లేదు, దాదాసాహెబ్ ఫాల్కేలు పద్మశ్రీలు ఏమీ. కానీ దాసనారాయణరావు గారు అనేసరికి ఆయన ఒక బ్రాండ్ కదా సార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీకు ఎంతమంది ఆర్టిస్టులు అండి, ఎంతమంది టెక్నీషియన్లు ఆయన పరిచయం చేసి కదా. మహానుభావుడు ఎక్కడ ఏ లోకాన్ని ఉన్నారో కానీ టాలెంట్ ఉంది అంటే వాళ్ళని గుర్తింపు తెచ్చే వరకు వదిలిపెట్టే వాళ్ళు కాదు అని చెప్పేసి మనో గారు ఇంటర్వ్యూలో చెప్పారు.
సో మేబీ మీరు చాలా దగ్గర నుంచి వాళ్ళతో తిరిగి ఉన్నారు కాబట్టి మీకు ఇంకా బాగా తెలుసు అనుకోండి ఈ విషయం. అలా అనుకుంటే మనో గారికి కూడా రావాలి కదండి పద్మశ్రీ, ఎప్పుడో రావాలి. ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఎర్లీ 70s నుంచి వేట దాకా పాడుతూనే ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి గాత్ర మాధుర్యం ఎవరిది అంటే మనో కొంచెం గారిదే కొన్ని కదా. సాంగ్స్ లో మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. చాలా మీకు ప్రియా ప్రియతమ రాగాలు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎవరు పాటు బాలు గారు పాడారా మనో గారు పాడారా అవును అర్థం కాదు. అవును అవును అర్థం కాదు. అలాగే. కొన్ని సాంగ్స్ నిజంగానే అర్థం కాదు. ఆయనకు కూడా ఆయన పద్మ పురస్కారానికి అర్హుడే మరి. సో ఇప్పుడు ఈ మిశ్రమ స్పందన రావడానికి అయితే ఖచ్చితంగా కారణం అంటే రామారావు గారికి భారతరత్న ప్రకటించుంటే సమంజసంగా ఉండేది. ఎందుకంటే కూటమిలో మీరు భాగస్వాములు, ఖచ్చితంగా మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు ఇంకొంచెం ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చి ఉంటే సాధ్యమయ్యేది. రామారావు గారి అభిమానులకి ఏంటంటే భారతరత్న ప్రకటించకుండా బాలయ్య బాబు పద్మభూషణ్ అనేటప్పటికీ అంటే ఇంక రామారావు గారికి భారతరత్న ప్రకటించరేమో అనేటటువంటి ఒక చిన్న డౌట్ తోటి అనుమానం వచ్చేసింది. అది ఆవేదన కలిగించే అంశం. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు ఫ్యాన్స్ హ్యాపీ అవ్వాలి అంటే ఏం జరగాలి మరి? అవ్వాలి అంటే ఏం లేదండి, సమీప భవిష్యత్తులో అయినా రామారావు గారికి ప్రకటించాలి భారతరత్న. బాలయ్య బాబుకి బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి వారు అందిస్తున్నటువంటి సేవలకు గాను పద్మభూషణ్ ప్రకటించినందుకు ఎవరికి ఏ విధమైనటువంటి ఆక్షేపణలు లేవు. ఎంతో మంది ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో కేక్ కటింగ్స్ చేయించి అవన్నీ ఇంకా సహజంగా జరుగుతాయి. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమకి బాలయ్య బాబు అందించినటువంటి సేవలు కూడా రామారావు గారి వారసుడిగా కొనసాగిపోగా కొన్ని సినిమాల్లో బాలయ్య బాబుని తప్ప ఇంకేమైనా ఊహించుకోవాలి. మంగమ్మ గారి మనవడు కావచ్చు, అట్లాగే సీతారామ కళ్యాణం కావచ్చు, బాబాయ్ అంటే అవి చూస్తూ పెరిగినటువంటి తరంలో ఉన్నవాడిగా చెప్తున్నా, బాబాయ్ అబ్బాయి కావచ్చు. కానీ ఒక టైంలో బాలయ్య బాబు అంటే ఒక రకమైన క్రేజ్, మధ్యలో కొన్ని ఫ్లాప్లు అందుకున్నా కానీ ఇప్పుడు వరుసగా హ్యాట్రిక్స్ కొడుతూ ఉన్నారు ఆయన. అండ్ అంటే ఏ మూవీ పట్టుకున్నా కానీ ఆల్మోస్ట్ హిట్ టాక్ అనేది సొంతం చేసుకుంటుంది. మేబీ ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందికి క్రేజ్ పెరుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్ ఈయనే అనుకుంటా. ఈవెన్ అంటే యూత్ కూడా న్యూ జనరేషన్ లో కూడా చాలా మంది ఒక పబ్ లాంటి ప్లేసెస్ కి వెళ్ళినా కానీ పబ్ క్లోజ్ చేసే టైంకి ఒకటే స్లోగన్ ఏంటంటే జై బాలయ్య అనేది మనం వింటూ ఉంటాం బేసిక్ గా. సో గోపాల్ గారు ఎక్కడైతే ఆగిపోయారో బ్యాక్ టు బ్యాక్ బాలకృష్ణ గారికి అఫ్ కోర్స్ రైటర్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. లారీ డ్రైవర్ కావచ్చు, ఆంజనేయ పుష్పానంద్ గారు ఆయన కథ లారీ డ్రైవరు, ఎస్ జయరామారావు గారిని వారు నిర్మాత, రాఘోపాలరావు గారు సమర్పణ, వాళ్ళందరూ కలిసి బి గోపాల్ గారి ఫస్ట్ సినిమా బాలయ్య బాబుతో లారీ డ్రైవరు. ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టరు, దాని తర్వాత సమరసింహారెడ్డి, మనకు నరసింహనాయుడు, ఇవన్నీ తెలిసినవే. ఎక్కడైతే బి గోపాల్ గారు, నరసింహనాయుడు అంటే ఇట్స్ ప్యూర్లీ చిన్ని కృష్ణ గారి క్రియేషన్. నరసింహనాయుడు బ్యాక్ టు బ్యాక్ సీన్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, అవన్నీ చిన్ని కృష్ణ గారి. అలాంటి హిట్స్ వచ్చిన చిన్ని కృష్ణ గారి, ఇంద్ర, గంగోత్రి, నరసింహ రజనీకాంత్ గారికి, బద్రీనాథ్, జీనియస్. అంటే చిన్ని కృష్ణ గారి ఆలోచన విధానానికి లేకపోతే హీరోల యొక్క ఐడియాలజీకి ఒక్కొక్కసారి సింక్ అవ్వదు. చిన్ని కృష్ణ గారు ఏంటంటే మోనార్క్ అన్నమాట. రచయితలకు అహం ఉండాలి, ఆ అహంకారం ఎప్పుడు అలంకారంగా భాసిల్లుతుంది రచయితలకి. మీకు బి గోపాల్ గారు ఎక్కడైతే ఆలోచించడం మానేశారో మీకు బోయపాటి సీను గారు మీకు అక్కడి నుంచి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, అక్కడ ఎక్కడైతే బి గోపాల్ గారు ఆగిపోయారో అక్కడి నుంచి నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్కి బాలయ్య బాబు చూపించగలను అని నమ్మి చేసినటువంటి సినిమాలు ఇవన్నీ. సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, 3 సినిమాల్లో ఆ బాలకృష్ణ ఈ బాలకృష్ణ కలుసుకునే ప్రతి సినిమాలో 2 బాలకృష్ణలు ఉంటారు. మీకు 2 బాలకృష్ణలు కలుసుకోరు, మీరు అబ్జర్వ్ చేయండి 3 సినిమాల్లో. అది మనకి స్ఫురణకు కూడా రానివ్వకుండా మ్యాజిక్ చేస్తాడు బోయపాటి. ఆయనకు అదేమన్నా సెంటిమెంట్ ఏమో ఇద్దరు బాలకృష్ణులు కలిసేటటువంటి సినిమాలు వైవిఎస్ చౌదరి గారు కూడా తీశారు. డిజాస్టర్ అనమాట. వీరసింహారెడ్డిలో కూడా మీకు అదే ప్రాబ్లం అనమాట. వీరసింహారెడ్డి ఆడి ఉండొచ్చు, లేకపోతే భగవంత్ కేసరి పే చేసి ఉండొచ్చు. ఇవాళ డాకు మహారాజు కళ్ళు మూసుకొని తెరిస్తే ఎంతసేపు ఏమంటారు సినిమాటోగ్రాఫర్, ఈ సినిమాకు హీరో. మీకు అఖండ కూడా మీకు బోయపాటి సీను గారు ఏమనుకున్నారు, బాలయ్య బాబు ఏం చేస్తారనే దానికంటే దాన్ని అంతకంటే అద్భుతంగా ఆవిష్కరించిన సి రామ్ ప్రసాద్ గారు సినిమాటోగ్రాఫర్. టెక్నీషియన్స్ ఎప్పుడు గౌరవించాలి, టెక్నీషియన్స్ కి ఎప్పుడు మనం విలువ ఇవ్వాలండి. ఇప్పుడు ఎందుకు చిన్ని కృష్ణ గారి పేరు ఇందాక వచ్చిందంటే నరసింహనాయుడులో కొన్ని సన్నివేశాలు ఎట్లా ఆలోచిస్తారు, సీన్స్ ఎట్లా ఆలోచిస్తారు అనేటటువంటిది అది రైటర్స్కి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ అనమాట. అట్లాగే అఖండ చూస్తుంటే 2 సార్లు చూశాను అఖండని. 2 సార్లు సినిమాటోగ్రాఫరు బాలకృష్ణ గారి ఎమోషన్ ని సినిమాటోగ్రాఫర్ క్యాప్చర్ చేసినటువంటి విధానం అనమాట. ఆ మూడ్ ని ఎలివేట్ చేసినటువంటి విధానం. ఖచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి మనం.
బాగుంది సార్. అంటే లైక్ బాలయ్య బాబు గురించి మా అందరికి ఎంతవరకు తెలుసు అన్నది పక్కన పెడితే మీరు వివరించిన విధానం నిజంగా చాలా బాగుంది. అండ్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరఫు నుంచి బాలయ్య బాబుకి మేము ఎప్పుడు మనందరి తరఫు నుంచి సరే మనందరి తరఫు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేసుకున్నాం. కాబట్టి ఈ మిశ్రమ స్పందన అనే దాని మీద ఒక చిన్న డౌట్ అయితే ఉండింది, అది మీ ద్వారా ఇవాళ క్లారిటీ తెచ్చేసేసాము. ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.